తిరుపతికి ఇంతకుముందు 2 టైమ్స్ వెళ్ళాను, కానీ ఒకసారి బస్సులో, ఇంకొకసారి శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళాను. సో ఈసారి అలిపిరి స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ శ్రీవారి దర్శనం వయా అలిపిరి మెట్లు. మార్నింగ్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి అలిపిరికి వచ్చి, స్వామి మాకు అలిపిరి మార్గంలో దర్శనం క్షేమంగా అవ్వాలి అని కోరుకొని కొబ్బరికాయ కొట్టి మరీ ముందుకు సాగాం. ఫస్ట్ 500 స్టెప్స్ బాగానే ఉంటాయి. చుట్టూ చెట్లు, చల్లని గాలి మధ్యలో ఫుడ్స్ కోసం వచ్చే జింకలు, పక్షులు కనపడుతూ ఉంటాయి. సో మనకి పెద్దగా అలసట తెలియదు. అలసట తీర్చుకుందాం అని కూర్చుంటే ఇక్కడ చూడండి, మెట్ల మీద హారతి వెలిగించుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళ భక్తికి, వీళ్ళ ఓపికకి ఒక హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ 2000 స్టెప్స్ డైరెక్ట్గా ఉంటాయి. తర్వాత వే మొత్తం చాలా వరకు ఫ్లాట్గా ఉంటుంది. సో నడవటానికి కొంచెం ఈజీ అనిపిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర మాకు ఈ పెద్ద ఉడత కనపడింది. దీనికి తినడానికి చాలామంది బిస్కెట్స్ అన్నీ ఇస్తున్నారు. దీన్ని చూసిన ఆనందంలో నడిచిన 2000 మెట్ల కష్టం కొంచెం మర్చిపోతాము. మనకు కూడా కొంచెం ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇలా బస్ వెళ్ళే మార్గంలో కూడా మనం రోడ్డు మీద కొంచెం నడవాల్సి ఉంటుంది. రీసెంట్గా పడిన వర్షాల వల్ల కొండ మీద నుంచి నీళ్ళు ఇలా జలపాతంలో కారుతున్నాయి. ఆ నీళ్లు మన మీద పడి చాలా రిఫ్రెషింగ్గా, చల్లగా ఉంటుంది. అలాగే ఇంకోవైపు ఫారెస్ట్ కూడా కనపడుతుంది. మంచి పోర్ట్రేట్ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము ఆ గ్రీనరీలో. మోకాళ్ళ పర్వతం వచ్చేసింది. చాలామంది మోకాళ్ళ మీద నడుస్తున్నారు. వీళ్ళ భక్తికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు అలిపిరి మెట్ల మార్గంలో మీకు దొరకని ఫుడ్ ఐటమ్ అంటూ ఉండదు. రైస్, నూడిల్స్, స్వీట్స్ అన్ని స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు. అలిపిరి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆ మహావిష్ణువు ఒక దశావతారాల విగ్రహాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. కార్తీక మాసం కాబట్టి 365 ఒత్తులు మేము ఇక్కడ వెలిగించాము. ఆ గోవిందుడి బ్లెస్సింగ్స్తో 3500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. మేము ఎటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ కానీ లేదంటే బుకింగ్ చేసుకొని రాలేదు. సో మేము కొండ మీదకు వెళ్ళాక ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము. 12 గంటల తర్వాత మాకైతే శ్రీవారి దర్శనం జరిగింది. ఈ మొత్తం ఒక 16 గంటల జర్నీ శ్రీవారిని చూడగానే మనం మర్చిపోతాం. అంత బాగా దర్శనం జరిగింది. బస్సులో వెళ్ళే కంటే, శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే కంటే ఫ్రెండ్స్తో అయితే కనుక అలిపిరిలో ఆ నేచర్ని చూసుకుంటూ, యానిమల్స్ని చూసుకుంటూ, మధ్యలో ఉన్న టెంపుల్స్ని చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఫాలో మీ.